రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాలు నడుస్తున్నాయి. ఏదైతే నారా కుటుంబం నందమూరి ఫ్యామిలీ అంతా కూడా నారావారిపల్లి చేరుకున్నారు. అయితే ఇవాళ రెండో రోజు కూడా పర్యటిస్తున్నారు. మనతో పాటు భరత్ గారు ఉన్నారు. ఈ రకంగా సంక్రాంతి ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారో ఏమో తెలుసుకుందాం. ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి మామయ్య బాలకృష్ణ గారి సినిమా కూడా రావడము, అది అందరికీ నచ్చడం, హిట్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ సమయంలోనే కాకుండా తర్వాత కూడా అందరూ ఎంజాయ్ చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను. నారావారిపల్లిలో మీరు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ప్రతి ఏడాది లాస్ట్ టైం కూడా మీరు వచ్చారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ మీకు? ఎప్పుడైనా సరే పండుగ టైంలో కుటుంబంతో గడపడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడ నారావారిపల్లికి గత 25 సంవత్సరాలుగా బాబుగారు రావడము, నేను పెళ్ళైన తర్వాత సగం కన్నా ఎక్కువ టైం సంక్రాంతి ఇక్కడే గడపడం అనేది నాకు కూడా ఒక మంచి అనుభవం. ఏదైతే అభివృద్ధి దిశగా సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ మీరు తీసుకొస్తున్నారు? అభివృద్ధి దిశగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు చేయబోతున్నారు సార్ రానున్నటువంటి రోజుల్లో? ఆల్రెడీ మొన్నే మీరు చూశారు కదండి, మోడీ గారు వచ్చినప్పుడు 2,05,000 కోట్ల ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం విశాఖపట్నంలో జరిపాము. అది కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఉద్యోగ కల్పన, రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ దారి మీద ఎక్కించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తాం. రైల్వే జోన్ సంబంధించి మీ సెంటర్లో దాన్ని ఏ రకంగా అనౌన్స్ చేస్తాం కదండి. రైల్వే జోన్ అనౌన్స్ చేయడమే కాదు, ల్యాండ్ అప్రూవ్ అయిపోయింది, బిల్డింగ్ టెండర్ కూడా పిలిచారు. విదిన్ 2 years బిల్డింగ్ కూడా అయిపోతుంది. మేము కోరేది ఏంటంటే ఆ బిల్డింగ్ అయ్యే లోపల టెంపరీ ఫెసిలిటీలోనే జోన్ ప్రారంభించామని. ఈ డాకు మహారాజ్ ఏదైతే సంక్రాంతికి మీరు నారావారిపల్లి సంబరాలు చేస్తుంటే స్టేట్ వైజ్ మీ మామయ్య గారు థియేటర్ వద్ద హంగామా నడుస్తుంది. దీన్ని ఏ రకంగా మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. ఎందుకంటే 4 సార్లు కంటిన్యూస్గా హిట్ అవ్వడం అనేది ప్రత్యేకంగా ఒక సీనియర్ హీరోకి చిన్న విషయం కాదు. అది కూడా ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్ కంటిన్యూస్గా రావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్ పరంగా ఎంత ఏ రకంగా ఉండబోతుంది? మీరే డిసైడ్ చేయాలి. అది నేను దాని మీద నేను స్పెక్యులేషన్ చేయను. ఎంత వస్తే అంత మంచిది. సార్ మోక్ష ఎంట్రీ కూడా ఉంటుందంటే సార్ అభిమానంతో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ గారి తనయుడు మోక్ష ఎంట్రీ కోసం కూడా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అదేమన్నా అది అనౌన్స్ చేశారు కదండి ఆ మూవీ. సో లెట్ us hope అది కూడా త్వరలో అయ్యి అందరూ ఆ సినిమా కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రొడ్యూసర్లో ఏమన్నా సినిమాను ఆశించవచ్చు సార్? మీ యొక్క ప్రొడక్షన్ దీంతో ఎన్టీఆర్ బ్యానర్. నాకైనా డబ్బులు ఉంటే నా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకుంటా. నారావారిపల్లిలో సంబరాలు నిర్వహించుకోవడం ప్రతి ఏడాది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా మామగారు థియేటర్లో చేస్తున్నట్టే ఆ హంగామా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏదైతే వరుసగా 4 హిట్లు బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సీనియర్ హీరో లాంటి వ్యక్తి వరుసగా విజయాలతో దూసుకుపోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే విశాఖకి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఇప్పటికీ మేము చాలా వరకు నిర్వహిస్తున్నాం. సెంట్రల్ నుంచి కూడా ఏదైతే ఫండ్స్ మాకు అవసరమైంది కూడా మేము తెచ్చుకోగలుగుతున్నాం. అభివృద్ధి దిశగా అయితే ముందడుగులు వేస్తున్నాం అనేసి కూడా భరత్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, నారావారిపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.